భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. ఈ భవనం నిర్మాణంపై ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో నిన్న మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న G+5 భవనం కుప్పకూలింది. దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న 2 కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందగానే రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్, సింగరేణి రెస్క్యూ టీంలు వెంటనే రంగంలోకి దిగాయి. మధ్యాహ్నం 2:45 సమయంలో ప్రమాదం చోటు చేసుకోగా రాత్రి 9 గంటల సమయంలో కామేశ్వరరావు అనే కూలీని రెస్క్యూ బృందాలు కనిపెట్టాయి. అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. శిథిలాల కింద ఉపేందర్ అనే మరో కూలీ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 6 పనిలో ఉండగా ఘటన సమయంలో 4 మధ్యాహ్న భోజనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. 2 కూలీల కుటుంబ సభ్యులు ఘటనాస్థలి దగ్గర కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీపతి అనే వ్యక్తి నెహ్రూ ప్రెస్ గల్లీలో సుమారు 400 గజాల స్థలంలో ఉన్న ఓ పాత ఇంటిని కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఓ మూలన ఖాళీ స్థలంలో కనకదుర్గ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత 2 పోర్షన్లుగా ఉన్న పాత కాంక్రీట్ భవనంపై G+5 కింద అన్ని అంతస్తులకు స్లాబ్ వేశాడు. ప్రతి అంతస్తులో గదులు నిర్మించేందుకు వీలుగా స్లాబుపై ఇటుక, ఇసుక కుప్పలు కుప్పలుగా పోశారు. ఈ క్రమంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పాత ఇంటి గోడలను కూలగొట్టారు. బలమైన పునాదులు, పిల్లర్లు లేని ఆ భవనం కింద ఉన్న గోడలను కూల్చేయడంతో అది కాస్త బలహీనపడింది. గత 4 రోజులుగా పలుచోట్ల పిల్లర్లు, బీమ్లకు పగుళ్లు వచ్చాయి. దీంతో యజమాని మరమ్మత్తు పనులు చేయిస్తున్నాడు. నిన్న కూలీలు చిప్పింగ్ పనిలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం స్లాబులు ఒకచోటనే కుప్పగా కూలాయి. దీంతో సహాయక బృందాలు ప్రొక్లైనర్ సాయంతో శిథిలాలపై నుంచి ఒక్కో ఫ్లోర్కు రంధ్రం చేస్తూ ఫస్ట్ ఫ్లోర్ వరకు చేరుకున్నారు. అక్కడ చీకట్లో ఒక సెల్ ఫోన్ మోగడంతో లోపల ఎవరైనా ఉన్నారా అంటూ రెస్క్యూ టీంలు పదే కేకలు వేశాయి. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు బదులిచ్చాడు. దీంతో ఆ ప్రదేశానికి విక్టిమ్ లొకేషన్ కెమెరా పంపించి పరిశీలించారు. వెలుతురుతో పాటు కెమెరా చూసిన అతను కుడి చేయి ఊపుతూ స్పందించాడు. ఎడమ చేయి, కాలు భాగం శిథిలాల కింద ఇరుక్కున్నట్లు రెస్క్యూ టీం గుర్తించింది. దీంతో అతనికి ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు చేశారు. మరో కూలీ ఆచూకీ అర్ధరాత్రి వరకు లభ్యం కాలేదు. విజయవాడ నుంచి వచ్చిన 30 మంది NDRF బృందంతో కలిసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ జితేష్ వి పాటిల్, SP రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. స్లాబులు పక్కన కూలితే చుట్టుపక్కల ఇళ్లలోని వారికి ప్రమాదం జరిగేది. కాగా భవన యజమానిని రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 1/70 చట్టం అమల్లో ఉన్న షెడ్యూల్ ఏరియాలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతి లేదంటూ గిరిజన సంఘాల వారు 2024 జూలైలోనే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కట్టడాన్ని కూల్చేయాలంటూ గ్రామ పంచాయతీ ఈవో ఆదేశాలిచ్చారు. భవనాన్ని కూల్చేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నించగా ప్రస్తుత కేబినెట్లో కీలక శాఖ మంత్రిని శ్రీపతి దంపతులు ఆశ్రయించి కూల్చివేత పనులు ముందుకు సాగకుండా చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి.